నకిలీ మద్యం కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ పై డీజీపీ ఆఫీసులో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. సీనియర్ శాసనసభ్యులు కూడా కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి. చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా